మనం చూస్తున్నాం తాజా అంశం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో కలకలం చోటు చేసుకుంది. గురుకండ ఎంపీటీసీ అరుణాచలం రాజును గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అసలు ఈ హత్యకు గల కారణాలేంటి? శ్వేత, ఉదయం ఆయన నరకకు వెళ్తున్నది ఈ ఘటన జరిగినట్లు అక్కడ చెబుతున్నారు. ఉదయం వేకోజం 4:40 ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దేవరకద్ర మండలం గోల్కొండ ఎంపీటీసీ అరుణాచలం రాజును ప్రత్యర్థులు దారుణంగా కత్తులతో పొడి చేశారు. అయితే ముగ్గురు ఆగంతకులు ఇందులో పాల్గొన్నట్లు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఇతను గతంలో దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన గోల్కొండ ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. గతంలో ఇతను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు దేవరకద్ర శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డికి, మాజీ శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డికి ఇతను కీలక అనుచరుడుగా పనిచేశారు. ప్రస్తుతం అంటే ఉదయం వేకోజామున ఘటన జరగడం పట్ల దేవరకద్రలో కొంచెం కలకలం రేగింది. దీనిపైన పోలీసులు విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు ఆగంతకులు దాడిలో పాల్గొని అరుణాచలం రాజును దారుణంగా పొడి చెప్పినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మొత్తానికి దేవరకద్రలో ఈ హత్య కలకాలం రేపింది. అయితే భూతగాదాలే దీనికి ప్రధాన కారణమై ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. శ్వేత, జయప్రకాష్, దుండగులు ఎవరన్నది ఏమైనా తెలిసిందా? ఇంకా పోలీసులు దానిపై దృష్టి సారించారు. దుండగులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి స్థాయిలో అంటే దర్యాప్తు చేస్తేనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ భూతగాదాలు గతంలో ఎవరెవరితో భూతగాదాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఆత్మకూరు సిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. దేవరకద్ర పరిసర ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపులు కూడా చేపట్టారు. మొత్తానికి ఈ హత్య ఏ కోణంలో జరిగిందనేది కూడా పోలీసులకు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్వేత, ధన్యవాదాలు జయప్రకాష్.